ఏమైందే? టైం అయితే లేదా ఇవాళ? ఇంకా పోతలేవు? అన్నయ్యడమ్మా. ఎందుకు? ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. పిలవకపోయినావు అన్నయ్య అని? ఏం చెప్తాందో ఏమో మీ వదినే. రూమ్ లో కట్టుకుపోయింది. నీ మీద నా మీద ఎక్కియద్దా? అన్నయ్య ఇట్లా పిలిస్తే ఏమనుకుంటుందో అనే కరెక్ట్ నేను కాలేజ్ పోయే టైంకి రోజు అందులో పోతున్నాడు అన్నయ్య. మరి నీకు ముందే అడగరాదా అని? నేనేం చేసినావు సాయంత్రం? నిన్ననే గుర్తు చేసింది అన్నయ్యకి. అసలు గుర్తుంటలేదు అన్నయ్య. వాడు పుట్టినాక ఇంకో కాన్పు కోసం చూడంగా చూడంగా 10 ఏళ్లకు నువ్వు ఊడితివి. నీకు పెళ్లి చేసినాకనే పెళ్లి అయినాకనే నేను చేసుకుంటాను వాడు పట్టుకొని కూర్చున్నాడు. బలవంతంగా ఇప్పుడు పెళ్లి ఎత్తి ఊరిపైన బెండకాయ లెక్క ఎండాడు. అది దొరికింది బర్రది. అదే ముందు పెళ్లి చేసుకుంటే గిట్లుంటుండేనా? పోనీ అమ్మా, అన్నయ్యకి ఇష్టమే కదా వదినంటే. నువ్వు ఎందుకు కొడతావు? గట్టి కొరకు. లేకపోతే ఏందే, నా కొడుకు ఎంత ముద్దుకుంటాడు అని ఆట అడిగుతాంది బర్రెది. అమ్మా, వదిన వింటే నిన్ను నన్ను ఇద్దరిని తిడుతుంది. అవసరమా కొట్లాటలు ఇంట్లో? సపడే కుక్కో. నువ్వు ఇంత దీన్ని టీవీ వేసుకుంటూ ఊసో సపరేక. నీకేమన్నా తక్కువ వేసిందా చెప్పు వదినే. రోజు ప్రొద్దున వంట నీతోటే చేపిస్తాంది కానీ అదేం చెప్తాంది? దాని బర్రెక్కిన వారెత్తే రాత్రి రొట్టెలు నేనే కాలుతాన్నా. గిట్లేందో దింపులు ఆడుకుంటా పని చేసినట్టు చేస్తాంది. అయిపోయా. ఊడ్సుడు తుడుసుడు ఇంట్లో పని అంతా నువ్వే పడుతుంది. ఇక దానికంటే పని మనిషిని పెట్టానట నేను ఇంట్లో. దాని బర్రెక్కిన వారెత్తే ఏం చేస్తుందో, ఇక పండుకొనే తింటుందో పండుకొనే ఏం చేస్తుందో. అమ్మా ఏంటమ్మా పిలిచేది? పిలుస్తాను మీ అన్నను. అది కాదు వదిన, ఆ అన్న ఏం చేస్తున్నాడు? నాకు కొత్త పెళ్ళైంది, మేము ఏదో ఒకటి చేసుకుంటాం. ఏంటి చెప్పు నీ బాధ? అవునత్తమ్మా, పని మనిషిని పెడతా అంటారు కదా, ఎప్పుడు పెడతారు? దీని మొద్దు ముఖంలో చెప్పు పెట్ట. పని మనిషిని పెడితే నువ్వేం చెప్తావే బర్రెకొనే? ఇదేంతో పెద్ద అప్సరస ఫీల్ అయినట్టు ఫీల్ అవుతుంది. ఏదో నా కొడుకు కొంచెం ఏజ్ ఎక్కువైందని ఈ మొద్దు దాన్ని ఇచ్చి కట్టబెడితే మంచి మంచి అమ్మాయిలు ఇప్పటికి వచ్చిండ్రు నా కొడుకుని చేసుకోవడానికి. ఏమైంది సపరి గారు? ఆ పెడదాం తీయే. నేను అవోటి ఓటి సాయం చేయనే పడితే నా బిడ్డ ఏనే పట్టే. ఇంకా పని మనిషి ఎందుకే? నీ బిడ్డకు 2 రోజులు అయితే పెళ్లి అవుతుంది. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చింది. పెళ్లి అయినాక ఎవరు చేస్తారు? నీకు శాతం అవుతుందా? ఇంత ముసలోళ్ళు అయిండ్రు. అంతా ఇంట్లో ఎక్కడ చూసినా ముసలోళ్ళు. అట్లంటవేందే? మరి ఇంకెట్లా అనమాటారు? పెళ్ళయి వారం రోజులు కూడా కాలేదు కానీ గిట్ల చేస్తానవేందే? నేనేం చేసిన? ఇంటి నిండా ముసలోళ్ళు ఉన్నారు అన్న తప్ప. మరి ఏం చేయనే? నాకు పెళ్ళైనాక తొందర ఉట్టలేరు పొరగాన్లు. తొందర ఉడితే ఇప్పుడు నిన్ను ఆట అడియకపోదునా? నేను ఏదో చేత కాక మూలకు కూర్చున్నా. అందరు ముసలోళ్ళు అంటవేందే? నీకు నా బిడ్డకు 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నది, అర్థమైందా? 10 ఏళ్ళు ఎక్కడిది? 9 ఏళ్ళు. 9దో 10దో ఒక సంవత్సరానికి వచ్చిందా నీకు? నీ మోగునికి నీకు ఏ పాటి తేడా ఉన్నదే? వాడిని ముసలోడు అంటున్నావు. ఒక సంవత్సరం చిన్నదానివి అంతే కదా. సంవత్సరం అయితే సంవత్సరం చిన్నదన్నా కాదా? నీ బిడ్డని పక్కకు పెట్టు. ఈ ఇంట్లో నేను చిన్నదాన్ని, నీ బిడ్డ ఎప్పుడో ఒకసారి బయటకు పోయేదే. చిన్నదాన్ని లెక్క చూడు. సరే నేను చూస్తా. నేను ఇప్పుడు నిన్ను ఏమన్నానే ఇంత మంచిగా చూసుకోబడితే? డిగ్రీ అయిపోతాంది, నీ బిడ్డకు ఎప్పుడు పెళ్లి చేస్తావు? చేస్తేనే మెల్లగా. తొందరేమొచ్చింది? ఎక్కడోళ్ళను అక్కడికి పంపించాలి. ఇంట్లో కొట్టాటలు లేకుండా ప్రశాంతంగా ఉంటాం. ఏం పిల్ల, ఇప్పుడే చేసుకోవాలనుకుంటున్నావేంటి? అయ్యో అదేం లేదు వదిన, మీరు ఎలా అంటే అలానే. పిల్ల అయిందే పిల్ల, దానికి పేరు లేదా? అదేం పిలుచుడు? మిమ్మల్ని కూడా అత్తమ్మ అని విలుమంటారా, లేకపోతే మాయాదేవి అత్తమ్మ అని విలుమంటారా? నన్ను అత్తమ్మ అని పిలిస్తే చాలు. నా బిడ్డను పేరు పెట్టి పిలు. రాధిక, ఎందుకు పిలుస్తున్నావు అన్నయ్యని? ఏం లేదు వదిన, అన్నయ్యకి బాయ్ చెప్తామని పిలుస్తున్నాను. దానికి పరీక్షల దగ్గర. అమ్మా ఏం లేదు వదిన, నేను వెళ్తున్నాను. కాలేజ్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు వదిన. నేను డైటింగ్ లో ఉన్నానని తెలుసు కదా. జొన్న రొట్టెలు చేసినావా లేదా? చేశాను వదిన. ఆ జొన్న రొట్టెలు ఏందో నాకైతే అస్సలు చేయరాదు. మీ అమ్మ చేస్తా అన్నది, ఓ 2 రోజులు చేసింది, కథం హ్యాండ్ ఇచ్చింది. నువ్వు పెళ్ళైనాక పోతే మీ అమ్మ ఎట్లా చేస్తుందో ఏమో. నేర్చుకొని రద్దా మమ్మీ బిడ్డ దగ్గర. మళ్ళా పెళ్ళైనాక పోతే ఎవరు చేస్తారు? అబ్బా దీని బర్రె బాలుపు పాడుగాను. బర్రెముండ. ఏం తిడతావమ్మా? తిట్టకో. చూసినావే, నేనట జొన్న రొట్టెలు నేర్చుకొని తయారు చేయనట దానికోసం. నీ అమ్మ గిట్లున్నదేందే? పెళ్లి సూపులప్పుడు అత్తయ్య అని కిందనే కూర్చున్నాడు, మీద కూడా కూర్చోలేదు. ఇప్పుడు నా నెత్తి మీద కూర్చుంటాంది పెళ్ళైనాక. పోనీలే అమ్మా, నేను వెళ్తున్నాను కాలేజ్ కి. మరి ఫీజు ఎట్లనే? ఫీజు అడుగుతా అంటే మధ్యలో ఆప్తివి. మా ఫ్రెండ్ని అడిగి కడతానులే అమ్మా. మళ్ళీ రేపు అన్నని అడిగిస్తాను. సరే పో బిడ్డ. మళ్ళీ ఉంటే మళ్ళీ ఏం రొట్టెలు చేయమంటదో పో. అనురాధ, మా చెల్లె ఎందుకు పిలిచింది? నేను పోతా అంటే నేనే పోతా అని పోతుంది. మీకు ఎందుకండి శ్రమ? పెళ్ళయ్యాక అన్ని నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏం లేదు,
కాలేజ్ కి వెళ్తుందట. బాయ్ చెప్పడానికి పిలిచింది. అయ్యో అవునా, మరి వెళ్తాను. బాయ్ చెప్పడానికి పడుకుంటా లేసుకుంటా పోతావా? బాయ్ చెప్పడానికి పోతా అంటున్నాడంటే ఇంకేమైనా పని ఉంటే ఆగనే అక్కడ కావచ్చు చెల్లె కోసం. నేనైనా అడిగానండి, అన్నయ్యని పిలుస్తానుండు అని. పర్లేదు వదిన, నీకు చెప్తే అన్నయ్యకి చెప్పినట్టే అంది. నా చెల్లి నీతోటి మొత్తం కలిసిపోయింది కదా. అవునండి, చాలా కలిసిపోయింది. వదిన వదిన అని నా వెనకాలే తిరుగుతుంది ఎప్పుడు. ఆ అమ్మ కూడా ఏమో అంటున్నది, ఏందట? ఏం లేదండి, అత్తయ్యకి జొన్న రొట్టె సరిగా తినరాదని గోధుమ రొట్టె చేశాను. ఎందుకు ఎందుకు తినరాదు? జొన్న రొట్టె కొంచెం గట్టిగా ఉంటుంది కదండి, గోధుమ రొట్టె కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అందుకే చేశాను. మరి ఏమంటుంది, తిన్నదా? ఈ గోధుమ రొట్టె ఏంది ఇంత గట్టిగా ఉంది, ఇంత గట్టి ఎవరైనా వేస్తారా అని తిడుతుంది. అయ్యో అట్లన్నదా? పర్లేదండి, ముసలి వాళ్ళు అలానే అంటారు. మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. ఇప్పుడైతే అన్నం తినండి అత్తయ్య, నేను సాయంత్రం మెత్తగా చేసిస్తాను పూరీలు అని చెప్పాను. ఇంత అర్థం చేసుకునే భార్య దొరికింది నాకు. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. అలా అంటారు ఏంటండి, మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కదా. కాకపోతే మీ అమ్మ కొంచెం అర్థం చేసుకోవాలండి. పెళ్ళైన కొత్తలో భర్తకి దగ్గరగా ఉండాలని నాకుంటుంది కదా. ఉమ్, నువ్వు మా అమ్మ మాటలు పట్టించుకోకు. నీ కోరికలు తీర్చడానికి నేను ఉన్నాను కదా. ఐ లవ్ యూ అండి. రమేష్, ఈరోజు ఆఫీస్కి వెళ్తారా? లేదు, ఈ రోజు అంతా నీతోనే టైం స్పెండ్ చేస్తాను. ఉమ్, రమేష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనురాధ. రమేష్, నాకు డైమండ్ నెక్లెస్ కొనిస్తానన్నావు కదా. కొనిస్తాను, నువ్వేదంటే అది. కానీ నా చెల్లి పెళ్లి కానివ్వు. చెల్లెలు పెళ్ళి అయ్యాక నీకేదంటే అది కొనిపెడతాను. ఎందుకు, ఇప్పుడే కొనివచ్చు కదా. మీ చెల్లెలి పెళ్లికి నేను వేసుకుంటాను. అది కాదేను, చెల్లి పెళ్లికి ఎంత ఖర్చు ఉంటుందో ఏమో, కట్నం ఎంత ఇవ్వాలో. మీకు ఆస్తులు బాగానే ఉన్నాయి కదా, మీ నాన్న బాగానే సంపాదించాడు, మీరు కూడా బాగానే సంపాదించున్నారు కదా. ఎంత సంపాదించినా ఒకవేళ ఎక్కువ ఇవ్వాల్సి వస్తే? ఎక్కువ ఇవ్వడం ఎందుకు, మనకున్నంతలో ఇద్దాం. అలా అంటున్నావేంటను రాదా? మంచి గొప్ప సంబంధం వస్తే ఎక్కువ ఇవ్వాలి కదా. ఏదో ఒక మామూలు సంబంధం తెచ్చి తనని వదిలించుకుందామా? నేను అలా నచ్చదండి. డబ్బు కోసం కక్కుర్తి పడేవాడికి ఎందుకు ఇవ్వడం, మంచి మనసున్న వాడికి ఇద్దామంటున్నాను. నేను అనేది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఒకటి. సారీ అనురాధ. ఇప్పుడు ఏం వద్దులేండి, నేను అసలు అక్కడి దాకా ఆలోచించలేదు. మీ చెల్లెలు చిన్నపిల్ల కదా, ఇప్పుడే పెళ్లి చేస్తారా అనుకున్నాను. కరెక్టే, డిగ్రీ అయిపోతుంది కదా, పెళ్లి చేయాలి. కానీ ఇప్పుడే అవసరం అంటారా? ఈ కాలంలో అంత చిన్న ఏజ్ లో ఎవరు చేసుకుంటున్నారండి? అమ్మ తొందరపడుతుంది. అసలైతే నాన్నున్నప్పుడే ఇద్దరు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంది. నేను చెల్లి కోసం లేటుగా చేసుకున్నాను. చెల్లి పెళ్లి కూడా లేట్ ఎక్కడ అయిపోతుందో అని అమ్మ బాధ. ఇప్పుడంటే ఇప్పుడు సంవత్సరం లోపు చేయమంటోంది. మీ అమ్మ ఏది చెప్తే అది వింటారా? ఆ ఏంటి? అదే అండి, మీ అమ్మ చెప్పింది వినాలి, కానీ పాపం తన ఇష్టాలని కూడా తెలుసుకోవాలి కదండి. మీ చెల్లెల్ని కూడా ఒక మాట అడగండి అంటున్నాను. అదేమనదు, అది మన ఇష్టమే దాని ఇష్టం అంటుంది. నా మాటకి ఎప్పుడు అడ్డు చెప్పదు. అది నా బంగారు తల్లి. రమేష్, ఒకటి చెప్తావా? ఏంటి? నీకు నేనంటే ఎంత ఇష్టం? ఎంత ఇష్టం అంటే ఎలా చెప్పాలి? అంటే ఎంత ఇష్టమో చెప్పండి. మీకు అసలు ఎవరంటే ఎక్కువగా ఇష్టం? ఉమ్, నాకు నువ్వంటే ఎంత ఇష్టం. ఉమ్. నా కోసమే చూస్తున్నావా? అదేం లేదు, నా ఫ్రెండ్ కోసం చూస్తున్నాను. అవునా? ఈరోజు కాలేజ్కి రావట్లేదా? కాలేజ్కి వస్తున్నాను. ఎందుకు? తెలుసు కదా, నా బుక్స్ నా ఫ్రెండ్ గారు తీసుకొస్తాడు. చెప్పులు వేసుకోలేదు కదా, అందుకే అడుగుతున్నాను. పాదయాత్ర చేస్తున్నా. ఏంటి, పాదయాత్ర చేస్తున్నావా? అంటే నా బ్యాగ్ ఇటు ఇవ్వు. ఏమోస్తావు? పాదయాత్ర చేయడం ఏంటి?
ఒక అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను. ఆ అమ్మాయి కనికరించట్లేదు. ఆ అమ్మాయి కోసం పాదయాత్ర చేస్తున్నాను, చెప్పులు లేకుండా. కాలికి ఏమైనా గుచ్చుకుంటే? గుచ్చుకుంటే గుచ్చుకొని, ఆ అమ్మాయి పెట్టే బాధ కంటే ఈ బాధ ఏం ఎక్కువ కాదు. ఆ అమ్మాయి ఏం బాధ పెట్టిందో నిన్ను? అన్నయ్య పెళ్లి అని వారం రోజుల దాకా కాలేజ్కి రాలేదు కదా. ఎంత బాధపడ్డానో తెలుసా? వారం రోజులు చెప్పులు లేకుండా తిరిగాను. చూసావా, దేవుడు కనికరించాడు. ఈ రోజు వచ్చావు నువ్వు. ఏంటి? ఈ రోజు అమ్మాయి వచ్చింది అంటున్నాను. ఏం జరిగింది? ఇంటి నుంచి ఎంత కంగారుగా వస్తున్నావు? మీ వదిన మంచిదేనా? నిన్ను బాగానే చూసుకుంటోందా? అదేం లేదు, వదిన చాలా మంచిది, నన్ను బాగా చూసుకుంటుంది. ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ ఎప్పుడు? రేపో ఎల్లుండో. అన్నయ్యని అడుగుదాం అనుకున్నాను, సడన్ గా మర్చిపోయాను. అందుకే కొంచెం కంగారేసింది. ఈ రోజు అయితే కాదు కదా, రేపు ఎల్లుండంటే ఇంకా 2 రోజులైనా టైం ఉంటుంది. పర్లేదు, ఆ పర్లేదు అంటున్నాను. దేనికి? నీ ఎగ్జామ్ ఫీ నేను కట్టేశాను. ఏంటి? వారం రోజులు నువ్వు కాలేజ్కి రాలేదు కదా, మళ్ళీ నువ్వు కట్టడం మిస్ అవుతుందేమోనని నేను కట్టేశాను. ఎగ్జామ్ ఫీ నువ్వు కట్టేశావా? ఉమ్, మన ఇద్దరిది ఒకేసారి కట్టేశాను. అనంత్, ఎందుకు ఇదంతా చేస్తున్నా? నేను అన్నయ్యని అడిగి రేపిస్తాను. అవసరం లేదు, నా కాబోయే భార్యకే కదా నేను కట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్. దేనికి? ఫీజు కట్టావు కదా. కాబోయే భర్తకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? ఏం మాట్లాడుతున్నావు అనంత్? 7th క్లాస్ నుంచి చూస్తున్నావు నువ్వు నన్ను. అప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టమని, నేను నిన్నెప్పుడు గమనిస్తూ ఉంటానని నీకు తెలుసు. తెలుసా లేదా? ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నా? నా నోటితో చెప్తే గాని నమ్మాలని లేదా? ఐ లవ్ యూ. అనంత్, ఐ లవ్ యూ రాధిక. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జీవితాంతం నీతోనే ఉండాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా ప్రేమ స్వచ్ఛమైంది. అది గెలుస్తుందనే నమ్మకం నాకెప్పుడు 100% ఉంటుంది. అది మా అన్నయ్య. అన్నయ్య? నీకు అన్నయ్య కావాలా, నేను కావాలా? అది కాదు, నేను ఇంట్లో అడిగి చెప్తాను. ఏం చెప్తావు? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను నిన్ను చేసుకోవాలనుకోవట్లేదు అంటావా? లేకపోతే అన్నయ్య ఒప్పుకోకపోతే నేను నిన్ను ప్రేమించను అంటావా? అది కాదు అనంత్. నేనంటే నీకు ఇష్టమా కాదా? ఒకటి సమాధానం చెప్పు. ఏ రాధిక, సమాధానం చెప్పమంటే నవ్వుతున్నావేంటి? అలా వెళ్ళిపోతావేంటి? రోజు నా బ్యాగ్ మోస్తున్నావు కదా, నా భారాన్ని కూడా నువ్వే మోస్తావు. రాధి, ఒక్క నిమిషం ఆగు. రాధిక, మా అమ్మ నాన్న మన పెళ్లికి ఒప్పుకోరు. ఏంటి? నువ్వు విన్నది నిజమే. మా అమ్మ నాన్న మన పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. మరి ఎలా? మీ అన్నయ్య ఒప్పుకోకపోతే ఏం చేస్తావు నువ్వు? నన్ను విడిచిపెడతావా? లేదు అనంత్, ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది. నేను నిన్ను తప్ప నా భర్తగా ఇంకెవరిని ఊహించుకోలేను. నేను అంతే. నిన్ను తప్ప ఏ అమ్మాయిని కూడా నేను నా పక్కన ఊహించుకోలేను. వాళ్ళు ఇప్పటికీ ఏవేవో సంబంధాలు చూస్తున్నారు. నా డాడీ బిజినెస్ నాకు అప్పగిద్దామని. వాళ్ళకి నా గురించి చెప్పావా? చెప్పాను. నువ్వని కాదు కానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను. నో అని చెప్పారు. రాధిక, నా కోసం వస్తావా? ఎక్కడికైనా వస్తాను. నా మీద నమ్మకం ఉంచు రాధిక. నేను నిన్ను చాలా గొప్పగా చూసుకుంటాను. మా డాడీ బిజినెస్ చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చాను. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా తోడుంటావా? నా వెనకాల నిల్చొని నన్ను ముందుకు నడిపిస్తావా? అన్ని వేళలా నీ తోడుంటాను. నీ చేయి ఎప్పటికీ విడవను. అయితే రేపే మన పెళ్లి. గుళ్ళో. రేపా?
ఏ ముహూర్తం చూడమంటావా? అది కాదు అనంత్, ఇంకా వారం రోజుల్లో మన పరీక్షలున్నాయి. పరీక్షలు అయిపోయాక చేసుకుందాం. డిగ్రీ చేతికొస్తుంది. నేను ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాను. డిగ్రీ పూర్తవ్వక ముందు వద్దు అనంత్. అలాగే, నువ్వెలా చెప్తే అలా. థ్యాంక్ యూ రాధిక, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తాను ఈ పిల్ల మా అక్క బావ చెల్లె కదా. మా అక్క నాకిచ్చి పెళ్లి చేస్తా అన్నది. గీ పోరేంది గవాన్ని పట్టుకున్నది. వామ్మో, వెంటనే ఈ విషయం మా అక్కకి చెప్పాలి. ఇదటో అయితట్టే ఉన్నది కథ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నిజంగా నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రోజు త్వరలోనే వస్తుంది అనంత్. పరీక్షలు బాగా రాయు, ముందు బాగా చదువు. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. నేను ఎప్పటికీ నీ చేయి విడవను. ఇది మాత్రం గుర్తు పెట్టుకో. నువ్వు గుర్తుపెట్టుకో, నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ అన్నయ్య కన్నా గొప్పగా నేను చూసుకుంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. ఈ పిల్ల ఎవరిని అడుగుతాందో ఏమో ఫీజు కోసం. బయటకత్తే నేనన్ను అడిగి దాచి పెడదామంటే బయటకే ఎత్తలేడు కదా వీడు. కనీసం తిననన్న తింటారా లేదా? టైం 3 అవుతుంది. ఇవాళ కూడా ఆఫీస్ కోలేడు. ఏమైనా ఆఫీస్ ఎగ్గొడతాండు. ఈ బర్రె వచ్చిన కాడ నుంచి అంత వీడేటో తయారైతాండు. ఇన్ని రోజులు ఆఫీస్ కోకుండా ఉంటారా ఎవరన్నా? ఒక్కసారన్నా పోయి కలవాలి కదా. ఆ మేనేజర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాండ్రు. ఈ బర్రెది మొత్తం దీని దిక్కు మలుపుకునే తట్టే ఉన్నది కొడుకును. మలుపుకునే తట్టేంది, మలుపుకున్నది మొత్తం. అమ్మ ఏం దాన్ని బయటకు కూడా అత్తలేడాడు. మొత్తం దాని దగ్గరనే ఉంటాడు. వంటింట్లోకి పోయి మాట్లాడదామన్నా దాంతో సరసాలు ఆడుకుంటే దానికి టీలు కాఫీలు వేసి పెడతాడు. ఇది ఏదో వేసి ఉన్నది. నా కర్మ కొద్దీ దీన్ని వేసుకున్నా. బిడ్డకు పెళ్లి వేసి పంపితే దీని పీడ పోతుంది. నేను ఎట్లా ఏగి సత్తా ఇక. పాపం నా బిడ్డను మాత్రం టార్చర్ చేయకుండా చూసుకోవాలి. మరి ఎలా ఉంది దోస్తులు మేనకోడలి అనురాగం పార్ట్ 1? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి దోస్తులు. ఈ కథని కొనసాగించాలా వద్దా? మరి తర్వాత ఏం జరగబోతుందో చూడాలంటే పార్ట్ 2 కోసం వేచి చూడాలి. అది రావాలంటే మీరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ మన అవికా స్టోరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.